నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మహేష్ బాబు అండ్ ఎస్ఎస్ రాజమౌళి SSMB 29 అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పైన ఎప్పటి నుంచో ఒక చిన్న వివాదం అయితే వస్తుంది. అది వారణాసియా లేదా రుద్రానా లేదా రుద్ర అట్ వారణాసియా, ఇలా ఎన్నెన్నో మనమే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అనుకోకుండా సంచారి అనే టైటిల్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి కొంత లీక్లు కూడా వస్తున్నాయి. అది కాక మనకి వచ్చినటువంటి ఒక గ్లిమ్స్ ఏదైతే దాంట్లో కూడా సంచారి అనే వర్డే ఎక్కువసార్లు వాడారు. సో మొత్తానికి సంచారి టైటిల్ కాబోతుందా లేదా ఓన్లీ ఈవెంట్ కోసం దీన్ని క్రియేట్ చేశారా? అదే ఈ పాట పాడినటువంటి శృతి హాసన్ గారు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారా? సో ఇలాంటి అన్ని సందేహాలకి మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? అంటే నా చిన్నప్పుడు చందమామ కథలో బేతాళ కథలు ఉంటాయి. ఈ ప్రశ్నకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలు అవుతుంది అని అనేక ప్రశ్నలు ఇస్తాడు అన్నమాట బేతాళుడు. శవంలోని బేతాళుడు రాజా అంటూ మీరు అలా అడిగారు. దాంట్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏ టైటిల్ పెడతారు, శృతి హాసన్ ఉంటుందా లేదా, ఈ పాట సినిమాలో ఉంటుందా లేదా, ఈ రకాల ప్రశ్న సమాధానం చెప్పాలంటే కాస్త ఓర్పు కావాలి. కాబట్టి నిన్న సాంగ్ వచ్చింది, అది ఈవెంట్ కోసం చేసిన సాంగ్గా చెప్పారు. సినిమాలో ఉంటుందా లేదా చెప్పలేము. ఈవెంట్కి ఫలితం కావచ్చు కూడా. శృతి హాసన్తో పాడించారు. కాలభైరవ కూడా గాత్రం అందించాడు. కీరవాణి గారు సంగీతాన్ని అందించారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వారణాసి టైటిల్ ఈ మధ్యన వేరే వాళ్ళు వచ్చేసి ఈ టైటిల్ మేము సినిమాకి అనౌన్స్ చేసుకున్నామంటే వాళ్ళు అప్డేట్ అవ్వడంతో లేనిపోని అపోహలు వచ్చినాయి. ఇప్పుడు అసలు వారణాసి ఉంటుందా లేదా అది ఒకటైతే, కొత్తగా సంచారి సంహారి కాలాన్ని శాసిస్తూ అంటూ చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటలో ఆ సంచారి అనే పదం హైలైట్ అవ్వడం, దాంతో అతను కూడా గ్లోబ్ ట్రాటర్ అంటే సంచారికుడే కాబట్టి దేశది మరి ఖండాంతరాలకి జర్నీ చేస్తూ ఉంటాడనే క్యారెక్టరైజేషన్ ఉంది. కాబట్టి ఆ సంచారి అనే పేరు పెడుతున్నారంటూ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది కొత్త పేరు. స్టార్టింగ్లో గరుడ అని ఇంకోటి ఏదో రకరకాల పేర్లు వచ్చినాయి. ఆ తర్వాత వారణాసి అన్నారు. విధంగా చెప్పాలంటే ఏ టైటిల్ బాగుందంటూ ఒకటి, సంచారి టైటిల్ ఎలా ఉందంటే కొత్తగా ఉంది. అంటే రాజమౌళి గారి పేర్లు సినిమా పేర్లలో ఉండే ఆ స్ట్రెంగ్త్ అయితే లేదు. వారణాసిలో స్ట్రెంగ్త్ ఉంది, బాహుబలిలో స్ట్రెంగ్త్ ఉంది, లేదా మనం గతంలో తీసుకున్న విక్రమార్కుల్లో ఒక బలం వైబ్ అయితే ఉంది. విక్రమార్కుడు కానీ లేకపోతే ఛత్రపతి కానీ మీరు చూసుకుంటే RRR దగ్గర రణం రౌద్రం కూడా సింహాద్రి కావచ్చు ఏదైనా వైబు ఒక పవర్ ఉంది. కానీ సంచారి అనే టైపులో ఆ పదంలో సంచారి సంహారి అని చెప్తున్నారు కానీ వైబ్ అయితే రావట్లా సంచారిలో. లేదా వారణాసి అని పెట్టుకుంటే ఇంకా టైటిల్ అయితే అందంగా ఉంది. చాలా విషయాలు దాంట్లో వారణాసిలో చాలా విషయాలు వస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే మరి ఏ టైటిల్ ఏంటి అనే దాని మీద అయితే మనకు చెప్పలేమండి, సమాధానం చెప్పలేని ప్రశ్న ఇది. ఫస్ట్ స్టార్టింగ్ SSMB 29 స్టార్ట్ అయినప్పుడే గరుడ అని చెప్పేసి కూడా మనకి ఫస్ట్ టైటిల్ అదే కాబోతుందని చెప్పేసి అన్నారు. కానీ గరుడలో కూడా మంచి వైబే ఉంది. ఎందుకంటే గరుడ అనగానే మనకి మగరాజు అన్నారు, ఇట్లా రకరకాల పేర్లు అయితే వచ్చినాయి అప్పట్లో. సో గరుడ అనగానే నిజంగా అది కూడా ఖండాంతరాలు దాటి వెళ్తుంటది కాబట్టి సేమ్ ఆ టైటిలే పెడుతున్నారేమో అని చెప్పి అనుకున్నాను. కానీ సంచారికి వచ్చేసరికి మీరు ఇందాకన్నట్టు ఆ వైబ్ అయితే లేదు. సో మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ప్రాబ్లం ఉందండి. ఫ్యాన్స్ విషయం పక్కన పెడితే సంచారి అనే పదం చెరుక్కి పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ రకరకాల భాషలో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది, ఆ పదాలు వెతుక్కుని పెట్టాల్సి వస్తుంది. సంచారి అంటే అందరికీ సంచారి కాదు కదా, కాబట్టి అది ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. అదే వారణాసి అంటే ఇండియాని మొత్తంకి రిఫ్లెక్ట్ అయ్యేలాగా డివోషన్ టచ్ అయితే వారణాసిలో ఉంటుంది. కాబట్టి సంచారి అనే పేరు మరి అల్టర్నేటివ్ లేక వారణాసి లభ్యం కాక పెడుతున్నారా, లేకపోతే రుద్రాన్ని పెట్టచ్చు. పాత్ర పేరు రుద్ర అనుకుంటే పాత్ర పేరుతో సినిమాలు వస్తాయి కాబట్టి సింహాద్రి పెట్టినప్పుడు రుద్ర పెట్టడం తప్పేం కాదు కదా. రుద్రలో మంచి వైబ్ ఉంది, ఫోర్స్ ఉంది, హీరోయిజం ఎలివేషన్ తగ్గట్టుగా వైబ్ అయితే రుద్రలో ఉంది. రౌద్రం వాళ్ళు రౌద్రం అనే పదం కూడా ఆయన పెట్టింది కదా, రౌద్రం అని పెట్టారు. కాబట్టి రుద్ర అనే పేరు పెట్టుకుంటే అల్టిమేట్, అది పాత్రకి పేరు రుద్ర అనే పేరు అల్టిమేట్, అదే టైటిల్ పెట్టచ్చు. మరి సంచారి అనే పదం అయితే ఏదో వెళ్తూ ఉన్నాడు అనే ఒక గమ్యంలాగా గమ్యం తెలియని వ్యక్తిలాగా వెళ్ళిపోతున్న వ్యక్తి బాటసారిలాగా చాలా సాఫ్ట్గా ఉంది. అది ఈ సినిమాలో శృతి హాసన్ ఉండే అవకాశాలు ఎంతవరకు అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే 3 పేర్లే బయటకు వస్తున్నాయి. వాళ్ళు రేపు 15వ తారీఖుని ఇంకా ఎన్ని విషయాలు బయట పెడతారో తెలియదు. ఈ టైటిల్ ఈ సాంగ్ సినిమాలో ఉంటుందా లేదో తెలియదు. ఏదైతే టైటిల్స్ వేసేటప్పుడు ఏమన్నా ఈ సాంగ్ ఉంటుందా, ఈ టైటిల్ సాంగ్ మొత్తం ఇచ్చారు కాబట్టి నేను అనుకోవడం సినిమాలో ఉండకపోవచ్చేమో, కేవలం ఈవెంట్ కోసమే వాడు దీన్ని రిలీజ్ చేశారో అనిపిస్తుంది. ఏదేమైనా అది ఆ టైటిల్ నాకు తెలిసి రాజమౌళి గారి మైండ్లోనే ఉండి ఉంటుంది.
నాకు తెలిసి ఎవరికైనా చెప్పే అవకాశం కూడా లేదు ఆయన. ఇవాళ పక్క వ్యక్తి చెప్పినా టైటిల్ బయటకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అది మెయింటైన్ చేస్తారు. ఒకవేళ వారణాసి పెట్టారనుకోండి లీక్లని కరెక్ట్ అయినట్టు వస్తుంది, సంచారి పెట్టినా లీక్లని కరెక్ట్ అయినట్టు వస్తుంది. ఇంకా ఈవెంట్ పెట్టి ఉపయోగమే ఉంది? వాడు పెట్టి టైటిల్ రివీల్ చేయడం కోసం, సినిమా సంబంధించిన ప్రోగ్రెస్ చెప్పడం కోసమే కదా. కాకపోతే ప్రచారంలోకి వెళ్తాయి ఈ పెట్టిన టైటిల్స్ అన్నీ. వీళ్ళు పెట్టలేదనుకోండి వేరే వాడు రిజిస్టర్ చేసుకుంటారు ఇట్లాంటి టైటిల్స్. ఓ సంచారి అనేది బాగుంది పెట్టుకోవచ్చు అనుకుంటారు. సో అదే కాక మనం చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనం చూసుకుని నేను వచ్చిన పాట ఒకటే చెప్పుకోవాలి. కాకపోతే ఈ సినిమా పైన అంచనాలు మాత్రం భారీ స్థాయిగానే ఉన్నాయి. సో ఈ సినిమా పైన ఈ యొక్క ఈవెంట్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించబోతుంది అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? చాలా వరకు ఈవెంట్ అయితే ఒక మంచి ఆలోచన. ఎందుకంటే వాళ్ళు ఈవెంట్ ద్వారా కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని చూపించాడు ఆయన. ఈవెంట్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఆ ఈవెంట్లో ఏమేమి చూపిస్తారో మరి ఎంతగా జియో వాళ్ళు ఎంత కొన్నారో తెలియదు, కానీ అందరూ టీవీలు కతుక్కునేలాగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ సగం సక్సెస్ అయిపోయారు వీళ్ళు. అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ లుక్ రిలీజ్ చేశారు. ఆ లుక్ చూసుకుంటే చాలా క్రూరమైన విలన్. ఈ తరహా విలన్ ఎక్కడ ఉండడు. అంటే విలనిజం ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది కదా. అందుకని ఒక పవర్ఫుల్ విలన్గానే ప్రొజెక్ట్ చేశారు కుంభ పాత్రని. ఒక రేంజ్ ఉన్న హీరోని తీసుకొచ్చి విలన్ చేశారు. ఆ విలన్ కూడా చాలా పవర్ఫుల్ విలన్గా చూపిస్తున్నారు. ఇక అంత పవర్ఫుల్ విలను ఇంకా ముందు లేడు అన్నట్టుగా. గతంలో మనకి అమరీష్ పురిని పెద్ద విలన్గా చూసేవాళ్ళం. జగదేక వీడియోలో సుందరి ఇలాంటి సినిమాలు పెట్టుకున్నప్పుడు బట్ బాంబే వెళ్ళి మాట్లాడుకుని అమరీష్ పురిని పెట్టుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా పృథ్వీరాజ్ సుకుమార్ ఖచ్చితంగా మంచి నటుడు అతను. ఎందుకంటే రౌద్ర రసాన్ని పరికించడంలో నేర్పున్న వ్యక్తిగా చెప్పొచ్చు. అతన్ని చూపించే విధానం చూపిస్తే పవర్ఫుల్ విలన్గానే కనిపిస్తున్నాడు. అతను ఎక్స్ట్రా ఎక్కువ ఎలివేట్ అయితేనే హీరోయిజం ఎలివేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు లాంటి పాత్ర, అతను మహేష్ బాబు కూడా మళ్ళీ ఒకప్పుడు, ఎందుకంటే అతను మర్చిపోలేని సినిమా అవుతుంది నాకు తెలిసి. ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతారు. మరి కృష్ణ గారి వారసుడిగా వచ్చిన మహేష్ బాబుకి అయితే ఆ జీవితంలో ఇది ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ సినిమా పైన చాలా ఫాస్ట్గా అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. నిజంగా రాజమౌళి గారి కెరియర్లో ఇదొక మైల్ స్టోన్ నిలిచోబోతుంది అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూస్తే బాహుబలి కావచ్చు, లేకపోతే మిగతా ఏ సినిమాలు తీసుకున్నా సరే, RRR కావచ్చు, ఇలా అన్ని సినిమాలు చాలా లేట్ అయింది. కానీ ఇంత త్వరగా షూటింగ్ కంప్లీట్ అయిపోద్దని, లేదంటే ఈ సినిమా డేట్ కూడా ప్రకటించే అవకాశం 15వ తారీఖు ఉందా లేదా అని చెప్పి కొంత అనుమానాలు అయితే వస్తున్నాయి. దీని నుంచి మీరేం చెప్తారు? నేను అనుకోవడం ఇక సస్పెన్స్ పెట్టరు, టైటిల్ అనౌన్స్ చేసేస్తారు. అంటే సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే డేట్ కూడా ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం అది కూడా చేసేస్తారు. అది రాజమౌళి గారి సంప్రదాయమే. మామూలుగా సినిమా షూటింగ్ ప్రారంభం రోజునే ఆ సినిమా లైన్ చెప్పేస్తారు. ఆ లైన్ ఆల్రెడీ చెప్పేసినట్టే అవుతుంది. గ్లోబ్ ట్రాటర్ అని చెప్పేసి సంచారి కానీ దీంట్లోని ఈ పాటలో కూడా చెప్పేశారు. అతను ఎలాంటి వాడు అనేది చెప్పేశారు. కాబట్టి ఇంకా సస్పెన్స్ అనేది ఏమి లేదు. కాబట్టి ఇక్కడ చెప్పేశారు. ఇక కొత్త విషయాలు ఏమి వస్తాయంటే ఆ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఇంకెవరెవరు ఉన్నారో, అయితే మహారథులే ఉన్నారా, లేకపోతే హాలీవుడ్ వాళ్ళు ఉన్నారా, బాలీవుడ్ వాళ్ళు ఇంకెవరున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎలాంటి ఆర్టిస్టులు పట్టుకొచ్చారు, ఇలాంటి విషయాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అది కాక గ్లోబల్ ట్రాటర్ అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకి సంచారి, కానీ దేనికోసం సంచరిస్తున్నాడు అనే పాయింటే నాకు తెలిసి కీలకంగా ఉండబోతుంది. అది ఏమంటారు అనమాట, ఆధ్యాత్మిక ఒక పర్పస్ ఉండాలి. ఒక వ్యక్తి లైఫ్లో జర్నీ చేసాడంటే పర్పస్ ఉండాలి. రాజులు కూడా ఒకప్పుడు బాధ్యతలు అప్పచెప్పాలంటే రాజ్య బాధ్యతలు ఒక దేశ పర్యటనకి వెళ్ళరమ్మని చెప్పేవాళ్ళు. పర్పస్తో నేర్చుకుని వస్తాడని. పాత్ర మరి ఏ పర్పస్ కోసం వెళ్ళాడు? నిధి అన్వేషణ కోసం వెళ్ళాడా? ఆధ్యాత్మికంగా ఏదైనా శివుడి వారణాసి పెడుతున్నారంటే శివలింగాల గురించి కానీ, లేకపోతే శివుడి గురించి కానీ అట్లా ఏమైనా వెళ్ళాడా? లేదా పురాణాల్లోంచి ఏదైనా తీసుకుని ఎలిమెంట్ తీసుకుని దాన్ని టచ్ చేసి దానికోసం వెళ్ళాడా? ఇప్పుడు గులేబా కావిడి గల్లా సినిమాలు తీసినా ఒక పర్పస్ పెట్టారు. ఆ పర్పస్ ఏమిటి అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఊరికే సంచారిగా ఉంటూ వెళ్ళిపోతూ అతను జీవితం అంతా ప్రయాణాలు చేసుకుంటే వ్యక్తులు ఎవరో ఉండరు. ఏదో నా అన్వేషణ లాంటి వాళ్ళు తప్ప. వాళ్ళు ఏంటంటే వీడియోలు తప్ప డబ్బులు వస్తున్నాయి కాబట్టి నా అన్వేషణ అంటే పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఆయన కూడా సంచారాన్ని పెట్టచ్చు ఇప్పుడు. కాబట్టి ఈ సంచారి ఏంటి, ఈ పర్పస్ ఏంటి, అది సంహారిగా ఎందుకు మారాడు అనేది ఇందులో కీలకమైన అంశాలు. సో చూద్దాం సార్, మొత్తానికి ఆధ్యాత్మికంగా సంచరిస్తున్నాడా, లేదా నిధి కోసం సంచరిస్తున్నాడా, లేదా కీలకమైన పాయింట్ దేని గురించి సంచరిస్తున్నాడు అనే పాయింట్ కూడా 15వ తారీఖు రాబోతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.